హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శ్వాని వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ముచ్చట ఏందంటే, మేము ఈరోజు వడియాలు చేస్తున్నాము బియ్యంతోని. అందరికీ ఎండాకాలంలో గుర్తుకొచ్చేది ఎక్కువ మామిడి పండ్లు అండ్ ఈ వడియాలే కదా! ఎండకి మంచిగా ఎండుతాయనేసి చాలామంది వడియాలు చేస్తారు. అయితే ఈరోజు మేము కూడా వడియాలు చేస్తున్నాము. ఈ టోటల్ హోల్ ప్రాసెస్ అంతా మా వదిన చేసింది. యాక్చువల్‌గా నాకు చానా అంటే చాలా హెల్ప్ చేసేసిందన్నట్టు. ఇంకా నేనే వడియాలు చేద్దాం అనేసి ఇలా రోజు పోస్ట్‌పోన్ చేస్తున్నాను. తను ఊరు నుంచి ఇక్కడికొచ్చింది. అయితే ఇంకా రాగానే మా వదిన వచ్చేటప్పుడు అక్కడ చేసిందంట వడియాలు. ఇంకా తను తీసుకొనొచ్చింది. ఇంకా తను తీసుకొచ్చిన వడియాలు చాలా టేస్ట్ ఉండే. సో, అందుకోసమని వదిన నాకు కూడా ఇలాంటి వడియాలు చేసి ఇవ్వవా అంటే, సో, తను నా కోసం ప్రిపేర్ చేస్తుందన్నట్టు. ఇంకా ఏంటంటే మేము ఇది ఇక్కడ చాలా పెద్ద బిగ్ మిస్టేక్ చేశాము. ఈ ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను. దానికంటే ముందుగాల ఏంటంటే మేము ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాము. కానీ మేము చిన్న గంజు పెట్టడం వల్ల మాకు చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. మేము మళ్ళీ ఆ గంజిలో ఉన్న అంతా తీసి మళ్ళీ ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసరికి అమ్మ చాలా చుక్కలు అవుపిచ్చాయి. ఎందుకంటే ఇంత హాట్ సమ్మర్‌కి ఇంత ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా కష్టం అయిపోయింది అన్నట్టు. ఇంకా ప్రాసెస్ ఏంటంటే 3 సోలల బియ్యం తీసుకోవాలి. 3 సోలల బియ్యానికి 6 సోలల వాటర్ పోసుకోవాలి. ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాకనైతే కొంచెం తుక్క తుక్క అంటున్నప్పుడైతే ఇంకా సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. ఇక సాల్ట్ వేసుకున్నాక మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, ఆ తర్వాతకైతే ఇంకా ఓమ, జీలకర్ర అవి కూడా వేసుకున్నాక తర్వాత కొన్ని ఎండుమిర్చులు మంచి పౌడర్ పట్టుకోవాలి. దాన్ని వేసి మంచిగా కలపాలన్నట్టు. ఇంకా మొత్తం కలిపినాక తర్వాత అలా కలపడం వల్ల అయితలేదనేసి ఇంకా అత్తమ్మ అయితే వచ్చి కలిపింది. ఇంకా నెక్స్ట్ అయితే దాన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. మంచిగా మెత్తగా ఉడికినాక తర్వాతనైతే ఫ్యాన్ కిందనైతే మంచిగా చల్లారబెట్టుకొని ఇంకా పైన మనకి ఎక్కడ ఎండ ఉంటే అక్కడ మాకైతే స్లాబ్ పైన ఎండ ఉంది. ఇంకా స్లాబ్ పైనకైతే మొత్తాన్ని అయితే తీసుకొని వచ్చినాం ఆ మిశ్రమాన్ని. ఇంకా పైకి తీసుకొచ్చినాక ఇట్లా చూడండి, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అండ్ గోధుమ పిండి ప్యాకెట్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇంకా వాటిని అయితే కట్ చేసుకొని ఇంక ఇవి వడియాలు వేయడానికి అయితే వాటిలో మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా సో అయితే వాటిని అయితే కట్ చేసుకున్నాం. ఇంకా కట్ చేసుకొని అందులోనైతే ఇంకా ఈ రైస్ని అయితే అందులోకి ఇట్లా వేసుకొని ఇట్లా వడియాలు పోసినాం. ఇక్కడ చూడండి మేమైతే ఇట్లా కాటన్‌ని లుంగీలు ఉంటాయి కదా, ఇట్లా వాటి మీదనైతే వేసినాం అన్నట్టు. ఇంకా చున్నీ మీద కూడా వేసేసినాము. అసలు నేను ఏసేటప్పుడే వీడియో తీద్దామనేసి ఫోన్ పైకి తీసుకొచ్చిన. నిజంగా ఫస్ట్ టైం అసలు నాకు ఇట్లా ఫోన్ ఎండకి ఇట్లా అవుతుందని అయితే నాకు తెలవదు. ఎండకి ఇట్లా మేము తీసుకొచ్చినాక ఒక 5 మినిట్స్‌కే ఖతం. ఇంకా ఏమైందంటే ఫోను ఇట్లా రెడ్‌ది సింబల్ పడిందన్నట్టు. రెడ్ సింబల్ పడేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆన్ అవ్వట్లేదు. నాకైతే ఫుల్ భయమైంది. అసలు ఫోన్‌కి ఏమైందనేసి. ఫోన్ మస్తు హీట్ అయింది. అప్పటిదాకా నాకు తెలియలేదన్నట్టు. ఇంకా వెంటనే కిందకి తీసుకొచ్చి కింద పెట్టిన. ఇంకా మేము ఏసుడంతా అయిపోయినాక ఫస్ట్ స్టార్టింగ్‌లోనైతే కొంచెం ఇబ్బంది ఉంది. తర్వాతనైతే మంచిగానే వచ్చినాయి వడియాలైతే. ఇంకా వడియాలు మొత్తం అయితే ఏసేసినాము. ఇంకా వడియాలు ఏసేసినాక తర్వాతనైతే ఇంకా మేమందరం కిందికెళ్ళిపోయినాం. వామ్మో! నిజంగా ఎండ అయితే ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుండే. అవి వేయడానికైతే మా కష్టాలు అంతింత కాదు. ఇంకా లాస్ట్ ఫైనల్‌గానైతే ఇంకా ఎండిపోయినాయి. 2 డేస్ అయితే మంచి ఎండలో ఎండబెడితే ఇట్లా ఎండిపోయినాయి అన్నట్టు. ఇట్లా ఎండినాక తర్వాత ఆ క్లాత్ నుంచి మనం సపరేట్ చేసేయాలి. ఇక్కడ వీడియోలో చూడండి, ఇట్లా మనం ఇట్లా తీసినప్పుడు అవి వస్తాయి అన్నట్టు. ఇంకా అట్లయితే మంచిగా పర్ఫెక్ట్‌గా ఎండినట్టు. ఇంకా వాటినన్నిటిని అయితే ఇంకా క్లాత్ నుంచి అన్నీ సపరేట్ చేసేసిన ఇంకా నేను. ఇంకా అవన్నీ సపరేట్ చేసి ఇంకా కొన్ని పచ్చిగానే ఉన్నాయి. ఇంకా పచ్చివి కూడా కొన్ని తీసేసిన ఇంకా క్లాత్‌లో నుంచి. ఇంకా అన్నిటిని అయితే ఒక డబ్బలో వేసి ఇంకా వాటిని ఒక 3, 4 డేస్ ఇంకా అట్లనే ఎండలో పెట్టాలన్నట్టు. ఇంకా ఇట్లా మంచిగా అవి ఎట్లా అనంటే మనం ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకునే బాక్స్‌లో ఉంటే అవి మంచిగా గలగల అనాలన్నట్టు. అట్లయితే అవి పర్ఫెక్ట్‌గా ఎండినట్టు. ఇంకా చూడండి ఇట్లా పర్ఫెక్ట్ ఎండినంకనైతే ఇట్లుంటాయి అన్నట్టు. ఇంకా ఇట్లా ఎండినంక తర్వాతనైతే ఇంకా మనం మనకు ఇష్టం మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా వీటిని వేయించుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇక్కడ వేయించి చూపిస్తున్నా చూడండి. మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి. టేస్ట్ గిన సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ మీలో ఎవరైనా ఈ ఎండాకాలంలో వడియాలు వేసుకున్నారో, మీరేం వడియాలు వేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇప్పుడు వీటిని రైస్‌తోనే వేసుకున్నాం ఈ వడియాలు. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వడియాలు కూడా వేసి చూపిస్తాను. అండ్ ఓకే, మరి మీలో ఎంతమందికి వడియాలు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను.